Hi guys, welcome to Samsung Vlogs. Hello everyone. Yeah. Next week my anniversary. First anniversary ఉంది, వెడ్డింగ్ యానివర్సరీ. సో మేము వియట్నాంకి ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ. హనాయ్కి వెళ్తున్నాం. మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, 2 hours లే ఓవర్ కూడా ఉంది మాకు. సో ఎక్సైటెడ్. ఎలా అవుతుందో. ఫస్ట్ టైం వియర్జెట్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాం. దాని గురించి చాలా బ్యాడ్ రివ్యూస్ చూసాము. బట్ ఏంటంటే మేము బుక్ చేసిన తర్వాత చూసాము బ్యాడ్ రివ్యూస్ చాలా ఉన్నాయని. సో మాకు అసలు మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి ఈసారి. యా ఓకే, స్టే ట్యూన్. బై. ఇమిగ్రేషన్ చాలా ఉంది. ఇమిగ్రేషన్ ఫుల్ లైన్ ఉంది. అగైన్ ఐఎమ్ బ్యాక్ ఆఫ్టర్ ఇషా ఫౌండేషన్. మళ్ళీ ఇక్కడికి వచ్చాను. మనం వియట్నాంకి వెళ్తున్నాం. చూద్దాం. హనాయ్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఆ ఫ్లైట్ కోసం 31B అంట గేట్. అది వెతకడానికి ఇక్కడే ఉంది కింద. డ్యూటీ ఫ్రీ, ఏమన్నా తీసుకోవచ్చు. మమ్మల్ని అత్తమ్మ మావయ్య డ్రాప్ చేశారు. తర్వాత మేము చెక్ ఇన్ బ్యాగ్స్ ఇచ్చేసాము. చెక్ ఇన్ బ్యాగ్లో ఒక్క 2 kgs ఎక్కువ ఉన్నాయి కానీ అనుకున్నాం, కానీ ఏం చేయలేదు. మేము బ్యాగ్స్ అన్నీ పక్కన పెట్టేసాం అనమాట. సో ఏం ఛార్జ్ ఇవ్వలేదు. అండ్ అలానే ఇమిగ్రేషన్ కూడా మంచిగా అయిపోయింది. చాలా లైన్ అనిపించింది. 12 minutesలో అయిపోయింది. 12-15 minutesలో అయిపోయింది. చాలా పెద్ద లైనే ఉంది కానీ 12-15 minutesలో అయిపోయింది. మంచిగా అయిపోయింది. ఇంకా దారిలో కొంచెం అక్కడ దాదూస్ కనిపించే ఇది తీసుకున్నా. యవ్ అంతే. థ్యాంక్ యూ. ఇక్కడ ఇలా వెయిట్ చేస్తున్నాం. మాకు ఇంకా బోర్డింగ్కి ఇంకొక ½ an hour టైం ఉంది. దీని తర్వాత మేము బోర్డింగ్కి వెళ్ళాం. Are you excited? ఏదో కొంచెం లిటరల్లీ లెగ్ స్పేస్ మాకు ఉంటుంది. కొంచెం అలాంటి పొట్టోళ్ళకి ఎలా ఉందంటే హైట్ వాళ్ళ పరిస్థితి బ్యాక్ వస్తే ఇంకా అంతే ఆ పరిస్థితి. లిటరల్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇండిగో బెట్, చాలా బెట్. అదే వరస్ట్ అనుకుంటాం కానీ అదే బెటర్. ఫైనల్లీ హనాయ్ రీచ్ అయిపోయాం. ఫైనల్లీ హనాయ్కి రీచ్ అయ్యాం. ఇప్పుడు మేము క్యాబ్లో ఉన్నాం. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లోనే ఇంకా ఫ్రెష్ అప్ అవుదాం అనుకున్నాం కానీ నెట్ ఇక్కడ తను ఏమి ఇచ్చిందో ఏమో 1000 rupees తీసుకుంది. అన్లిమిటెడ్ డేటా అని చెప్పింది కానీ 5G అని అడగలేదు అనుకుంటున్నాను. 5G అని అడగలేదు, నెట్వర్క్ అని అడగలేదు. చాలా స్లో ఉంది. 1 MBPS కూడా రావట్లేదు. స్లో ఉంది. ఇంకా బయట వచ్చి ఇప్పుడే ఇక్కడ అంతా లెఫ్ట్ సీటింగ్ ఉంటుంది, రైట్ కాదు. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ ఉంది. సో లెట్స్ సీ. మేము కొంచెం టైర్డ్ అయిపోయినాం కాబట్టి కొంచెం చాలా టైర్డ్ అయిపోయాం. అసలు ఫ్రెష్ అయ్యి కొంచెం పడుకొని మెల్లగా చిల్ అవుతాం. ఫస్ట్ మేము అడాప్టర్స్ మర్చిపోయాము. ట్రాన్స్లేటర్ చూపించి అడుగుతున్నాడు. అడాప్టర్స్ మర్చిపోయి వచ్చాడు. బైక్స్కి సపరేట్ ఒక లేన్ పెట్టేశారు. ఇంకా
2,50,000 on cab. సో మేము రేపు నిన్బిన్ ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము. దాని ప్రైజెస్ వచ్చేసి ఇలా ఉన్నాయి. బుక్ చేస్తున్నాం మేము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము స్కూటీ రెంట్కి కూడా తీసుకుంటున్నాం. ఈ నిన్బిన్ ట్రిప్ వచ్చేసి పర్ పర్సన్ ఆల్మోస్ట్ 3,000 పడుతుంది. 3,100 చేంజ్. ఫుల్ డే ట్రిప్. వాళ్ళే పిక్ చేసుకుంటారు, వాళ్ళే తీసుకొని వెళ్ళి వాళ్ళే. బాన్మీ ట్రై చేస్తున్నాం ఇప్పుడు. టేస్ట్ ఎలా ఉందో. ఇక్కడ బాన్మీ ఫేమస్ అన్నారు, చూద్దాం. విల్ ట్రై. లోపల సీటింగ్ నార్మల్గానే ఉంది. బయట అందరు ఎట్లా ఉన్నారంటే మొత్తం స్ట్రీట్స్ మీద తింటున్నారు అందరూ. అదే ఇక్కడ వైబ్ అనుకుంటాను. మరి మొత్తం అందరు ఇక్కడ స్ట్రీట్ మీద కూర్చొని తింటూ ఉన్నారు. బయట ఇట్లా చైర్స్ ఉంటాయి. నైస్. మా స్కూటీ రెడ్ కలర్ స్కూటీ. వెస్పా. చికెన్ బాన్మీ అండ్ ఇది ఏంటి? డెజర్ట్. డెజర్ట్ ఇక్కడ స్పెషల్ అంట, బబుల్ డెజర్ట్. ట్రై. ఇది బాగా బాగుంది. అంతా క్రిస్మసే, మొత్తం క్రిస్మస్ ఇక్కడ బాగా చేస్తారు అనుకుంటా. ఎక్కడ చూసినా అదే ఉంది. ఇంకా డిసెంబర్ కూడా అవ్వలేదు, ఇంకా అన్నీ అవే ఉన్నాయి. ఇది ట్రైన్ స్ట్రీట్. అన్ని కెఫేస్ ఇలా ఉన్నాయి. మొత్తం చుట్టూ అలా స్ట్రైట్ మొత్తం అన్ని కెఫేసే ఉన్నాయి. ఇది హనాయ్ ట్రైన్ స్ట్రీట్. 2 స్ట్రీట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రీట్. సో హౌ ఇస్ ఇట్ పుట్టి? ఒక ట్రైన్ చూడండి ఉన్నారంటే ట్రైన్ చూడండి. మన ఇండియాలో వస్తే ఇంకా అంతే, ట్రైన్ పోతాయి. కానీ కాదు, కొంచెం ఫేమస్ ఎట్లా అంటే పక్కన అంతా స్ట్రీట్ బాగుంది, వైబ్ బాగుంది. కాబట్టి మేబీ అందుకు ఇది ఫేమస్ అనుకుంటున్నాను. బాగుంది అసలు, మంచిగా టైం పాస్ అయిపోతుంది. వన్ టైం కెఫేస్ కోసం కెఫేస్ ఫుడ్ కూడా కొన్నిటి దగ్గర ఓకే ఉన్నాయి, కొన్నిటి దగ్గర మరి స్మెల్ తట్టుకోలేకపోయింది. ఫుడ్ ఇక్కడ కొంచెం కష్టమే అనిపించింది నాకు. ఇంకా ఫస్ట్ డేనే ఏమో ఇంకా మాకు ఫుడ్ ప్రాపర్గా దొరకట్లేదు. వెతకాలి. మధ్యాహ్నం ఫేమస్ ఏమేమి ఉన్నాయి అని ట్రై చేస్తున్నాం. బాన్మీ ట్రై చేసాం. అది ఏంటంటే సేమ్ హాట్ డాగ్ లాగానే బర్గర్. అంతే, సబ్వే అది కొంచెం డిఫరెంట్గా మేము ట్రై చేసాము. అండ్ ఇప్పుడు మేము వియత్నాం ఫేమస్ డిష్ కాఫీ. ఇట్స్ మై ఫేవరెట్. చూద్దాం ఇక్కడ ఎట్లుంటుందో. cheers. Salted coffee and coke. ఎలా కాఫీస్ ఉన్నాయి, మర్చిపోయినా చూపించడం. చాలా బాగుండే, టేస్ట్ కూడా చాలా బాగుంది. సాల్ట్ కాఫీ అని ఒకటి ఉంది ఇక్కడ ఫేమస్. ఎగ్ కాఫీ, సాల్ట్ కాఫీ బాగుంది. ఓన్లీ బీట్స్.
49K అంటే ఎంత? బియర్ స్ట్రీట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడ చికెన్ నగ్గెట్స్ ఆరెంజ్. హలో